వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో 2026 జూన్ మాసంలో జరగబోయే గురు భగవానుని స్థాన మార్పు వల్ల మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. అంతేకాక ప్రపంచంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలకు ఈ గురు భగవానుని స్థాన మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఇక మకర రాశికి 3, 12 స్థానాలకు అధిపతి గురుడు. జ్యోతిష నియమాల ప్రకారం రాశికి గురుడు శుభగ్రహం కాదు అనేది నిజమే. అలాంటి గురుడు 7వ స్థానంలో ఉచ్చం పొందితే 80% శుభ ఫలితమే అవుతుంది. ఎందుకంటే దాతృత్వ గుణం ఉన్న గ్రహం గురువు. ఎదురుగా ఒక మంచి మనిషి వచ్చి నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అని అడిగి వరాలు కురిపించినట్లే ఇది ఉంటుంది. గురువు సహజంగానే ఒక పూర్ణ శుభగ్రహం. ఆయన ఉచ్చస్థితిని పొందినప్పుడు చెడు ఫలితాలను తగ్గించి మంచి ఫలితాలను ఇస్తారు. అయితే 3, 12 స్థానాలకు అధిపతి కావడం వల్ల అశుభ ఆధిపత్యం ఉన్న గ్రహం ఉచ్చస్థితికి వెళ్ళినప్పుడు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఖర్చులు, స్థాన చలనాలు, ప్రయాణాలు కలగవచ్చు. కానీ అవి కూడా శుభ ఖర్చులుగానే మారుతాయి. సో మకర రాశికి 80% ప్లస్, 20% మాత్రమే మైనస్ అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు నేరుగా మీ రాశిని వీక్షించడం అత్యున్నతమైన స్థితి. ఆరోగ్యం మెరుగవుతుంది, గందరగోళాలు తొలగి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆత్మ గౌరవం పెరుగుతుంది. ఇక గురువు యొక్క పంచమ దృష్టి మీ రాశికి 11వ స్థానమనే లాభస్థానంపై ఉండడం వల్ల ముట్టిందల్లా బంగారమయ్యే కాలం. మీకంటే పెద్ద సహోదరుల ద్వారా లబ్ధి, వ్యాపారంలో ఊహించని లాభాలు, దీర్ఘకాలిక కోరికలు, ఆశయాలు నెరవేరుతాయి. ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదు. ఆ తరువాత మీ రాశికి 3, 12 స్థానాలకు అధిపతి అయిన గురు భగవానుడు మీనరాశి, మీ రాశికి 3వ స్థానాన్ని వీక్షించడం వల్ల అనవసర భయాలు తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది. తోబుట్టువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. షార్ట్ ట్రావెల్స్ వల్ల పెద్ద లాభాలు చేకూరుతాయి. ఇక 3వ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీ ప్రయత్నాలన్నీ చాలా బలంగా, విజయవంతంగా సాగుతాయి. రచనా రంగం, కమ్యూనికేషన్ మరియు మీడియా రంగాల్లో ఉన్న వారికి ఇది అత్యున్నత కీర్తిని తెచ్చిపెడుతుంది. అంతేకాక 12వ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు పెరుగుతాయి. అనవసర వైద్య ఖర్చులు తగ్గి ఇల్లు కొనడం, శుభకార్యాలు చెయ్యడం వంటి శుభ వ్యయాలు ఏర్పడతాయి. తదుపరి ప్రపంచ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే గురువు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు. ఇది మంచి విషయం, ఎందుకంటే అక్కడ ఆయన ఉచ్చ స్థితిని పొంది పూర్తి బలంతో ఉంటారు. అలాగే శని భగవానుడిపై గురు దృష్టి పడి ఆయన్ని శాంతపరచడం మంచి విషయమే. అయినప్పటికీ కేతువుతో ఏర్పడే సంబంధం ఆర్థిక పరంగా కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడిదారులలో ఒక రకమైన ఆందోళన నెలకొనవచ్చు. బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడులపై ప్రజలు మొగ్గు చూపడం వల్ల వాటి ధరల్లో అనూహ్య మార్పులు సంభవించవచ్చు. ప్రభుత్వాల నిర్ణయాలు లేదా పాలసీ మార్పుల వల్ల స్టాక్ మార్కెట్లో మరియు ఇతర వ్యాపార రంగాలలో తీవ్రమైన అస్థిరత నెలకొనవచ్చు. గురువు ఉచ్చస్థితికి రావడం మంచిదైనప్పటికీ ఆర్థిక పరంగా ఇది ఒక హెచ్చరిక సమయం అని చెప్పవచ్చు. ఇక ఇది ఎవరిని భయపెట్టడానికి కాదు, అలా అని మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఏదో ఒక రకంగా మా సలహా మీకు ఉపయోగపడాలి. మీ పనులను మీరు ప్రణాళికాబద్ధంగా చేసుకోగలగాలి అనే ఉద్దేశంతోనే ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాను. ఈ గురు భగవానుని స్థాన మార్పు గురించి తెలుసుకునే వారందరికీ
నా విన్నపం ఒక్కటే, కేవలం మీ రాశిని బట్టి ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని ముందే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహ బలాన్ని కూడా గమనించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మొత్తానికి రాశిపై గురు దృష్టి వల్ల ఏర్పడే మానసిక ప్రశాంతత, 3వ స్థానంపై గురు వీక్షణ ఉండడం వల్ల అద్భుత వేగం మరియు ధైర్యం, 11వ స్థానంపై గురు వీక్షణ ఉండడం వల్ల మీ రెగ్యులర్ ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లభిస్తుందని తెలియచేస్తూ తరువాతి వీడియోలో కుంభరాశికి గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియచేస్తాను. ధన్యవాదాలు.